సక్సెస్ఫుల్ గా మన బండిని అయితే ఇక్కడ పార్క్ చేసామన్నమాట, కరెక్ట్ గా బీచ్ దగ్గర. బండి కొన్న ఫస్ట్ రోజు నుంచి ఇప్పుడు దాకా బండి ఏ రోజు పెట్రోల్ అవ్వలేదు గాయస్. ఫస్ట్ టైం జీవితంలో బండి పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ బండి ఆగిపోయింది గాయస్. సెకండ్ టైం, సింగిల్ డేలో సెకండ్ టైం. నిన్ననే కొన్నాను అనమాట కొత్త కేబుల్ ని. ఏం చేయను, ఇంక పడేస్తాను కేబుల్ నీకు. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు VSA Vlogs. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో మీ అందరికీ నా దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ అనమాట. ఎందుకంటే టైం వచ్చేసి ఇప్పుడు 3:17 అవుతుంది. అండ్ ఈ టైంలో మనం అంతా వీడు ఎందుకు ఇంత జాతరగా రెడీ అయినాడో మీకు డౌట్ వస్తుంది. అండ్ నేను ఎందుకు ఇలా ఉన్నాను కూడా మీకు డౌట్ వచ్చింది కదా. సో రీజన్ ఏంటంటే అర్ధరాత్రి పూట మాకైతే ఒక చిన్న డౌట్ వచ్చింది అనమాట. డౌట్ కాదు, అది ఒక టైప్ ఆఫ్ సర్టెన్ ప్లాన్ అనమాట. అరే మనం ఎప్పుడు నెల్లూరు బీచ్కి వెళ్ళింది లేదు, సన్ రైజ్ చూసింది లేదు అనేసి ఇంకేముంది డైరెక్ట్గా డిసైడ్ అయిపోయామన్నమాట, వెళ్ళిపోదామని చెప్పేసి మనోడైతే రెడీ అయ్యి ఫుల్గా వచ్చేసాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం కూడా రెడీ అయిపోదాము. దానికన్నా ముందు ఫస్ట్ మన బైక్ని అయితే కోల్డ్ స్టార్ట్లో పెట్టేద్దాము. సో చూస్తున్నారు కదా, మొత్తం కవర్ కప్ అయితే పెట్టేస్తున్నాం మన బండిని. అవర్ డ్రాగో బేబీ. దీని ప్రతిసారి నేనైతే, ఇది పెళ్లి పత్రిక పక్కన పెడదాం. దీని ప్రతిసారి నేనైతే సర్వీస్కి ఇద్దామని అనుకుంటున్నా, రేపు అని చెప్పేసి అవ్వలేకపోతుంది. అసలు ఖచ్చితంగా దీనికి వచ్చిన వెంటనే రేపే దీన్ని సర్వీస్ పెట్టేస్తా బండిని. యాక్చువల్గా దీన్ని కేరళకు పంపించి ఫుల్గా మాడిఫై చేపిద్దాం నేనైతే అనుకున్నాను. బట్ సర్వీస్ చేసిన తర్వాత అది కూడా. సో దిస్ ఈజ్ అవర్ న్యూ డ్రాగో బేబీ. దిస్ ఈజ్ ది డ్రాగో 2.2 అనమాట. కోల్డ్ స్టార్ట్లో పెట్టేద్దాం బండిని. టైమ్ టు కోల్డ్ స్టార్ట్ అవర్ బ్యూటీ. చలో రెడీ. సో గైస్, మన బండి వార్మప్ అయ్యేలోపు మనమైతే పైకి వెళ్ళి రెడీ వచ్చేద్దాం. గైస్, మీ అందరికి నేనైతే ఒకటి చూపించాలి. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ మనమైతే వాడడం మానేసామన్నమాట. జస్ట్ బికాస్ మనమైతే ఒక చిన్న ఫేస్ వాష్ తీసుకున్నాము. ఇంకా దాని నుంచి ఇంకా ఇవన్నీ అవసరం లేదనిపిస్తుంది. దాని డైరెక్ట్ ఎత్తుకుదా ఉండండి. సో ఇదే అనుకుంటా, ఇదైతే డబ్బా కంప్లీట్ అయిపోయింది. వేరే బాటిల్ అయితే మనం తీసుకోవాలి. సో దిస్ ఈస్ ది న్యూ బాటిల్ అనుకుంటా. ఇప్పుడు దీని గురించి అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. గైస్, మీ అందరికి కూడా నేను ఇదే ఫేస్ వాష్ అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దీనిలో వచ్చేసి SLS అండ్ పారాబెన్ ఫ్రీ అనమాట. ఇది బయట వచ్చే ఫేస్ వాష్ అన్నింటిలో కూడా కెమికల్స్ అయితే వాడుతున్నారు అనమాట. అండ్ అదొక్కటే కాదు, ఇది వచ్చేసి ఎస్పెషల్గా మన మెన్ కోసం అయితే డిజైన్ చేశారనమాట ఇది. సో బేసిక్గా మన మెన్ స్కిన్ అనేది చాలా హార్ష్ ఉంటుంది కదా. సో అందుకోసంగా దీనికైతే ఎస్పెషల్గా మెన్ కోసమే ప్రిపేర్ చేశారు దీన్ని. అండ్ దీంట్లో వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ ఉంది. దీనివల్ల మనకైతే పింపుల్స్ అండ్ యాక్నే కూడా మొత్తం అయితే తీసేస్తుంది. దాంతో పాటు లిక్కోరైస్ ఉంది, మన ఫేస్ ని బ్రైట్ కూడా చేస్తుంది అనమాట. దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మ్యాన్లీగా ఉంది. అండ్ దాంతో పాటు దీనిలో 0 కెమికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది నా ఫేవరెట్ ఒకటే కాదు, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో దీనికైతే 6 lakh ప్లస్ రివ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకోసమే నేనైతే ఇది ఒక్క బాటిలే కాదు, ఇంకొక బాటిల్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో రెండు మనకి కలిపేసి 125 రూపీస్ కి అయితే వచ్చింది ఆఫర్ లో. ఫస్ట్ కొన్ని పంప్స్ మన హ్యాండ్ లోకి తీసుకొని బాగా రబ్ చేసిన తర్వాత ఫేస్ కి అయితే అప్లై చేసుకోవాలి. ఫేస్ కి అప్లై చేసుకునే వెంటనే మనకైతే చాలా రిఫ్రెషింగ్ అండ్ క్లీన్ గా అనిపిస్తుంది. అండ్ దాంతో పాటు మన స్కిన్ కూడా బాగా బ్రీత్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఫేస్ వాష్ లో మెన్ కి కావాల్సిన అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ ఈ ఫేస్ వాష్ మనకి 45 days లాస్ట్ అవుతుంది. మొత్తానికి మన ఫేస్ వాష్ అయితే అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా ఎంత రిఫ్రెష్మెంట్ అయితే అనిపిస్తుందో మనకైతే. సో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను, వెంటనే వెళ్ళి మీరు కూడా చెక్అౌట్ చేసి కొనుక్కునేసేయండి. గైస్, మన బండి కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మనం కూడా ఫుల్ క్లియర్ వేసుకునేసాం అనమాట. జస్ట్ మన గ్లౌజెస్ అయితే పెండింగ్ ఉన్నాయి. వేసుకునేసిన వెంటనే మనమైతే మోటో బ్లాగింగ్ లో కలుసుకుంటాం. సెటప్ ఇంకా పాత సెటప్ తెచ్చుకోనున్నాను. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు మనమైతే ధనుష్ని ఎక్కించుకుందానికి ఇంటికి వెళ్తున్నాం అనమాట. ధనుష్ వాళ్ళ ఇంటికి. ముందర హర్నాథ్ వచ్చేసి నా హెల్మెట్, పాత హెల్మెట్ ఇచ్చేసాను హర్నాథ్కి. సో ఆ పాత హెల్మెట్లో మొత్తం ఏమంటారు బ్లూటూత్ సిస్టమ్, దాని నుంచి గోపుర సెటప్ అంతా దాంట్లోనే ఉంది. ది బెస్ట్ సెటప్ అనేది దాంట్లో ఉందన్నమాట. నా దాంట్లో కొంచెం కాస్ట్లీ టెక్ ఉందే కానీ ఇంకా నా అనుకూలంగా నేను దాన్ని అయితే సెట్ చేసుకోలేదు. BMV పొద్దున వాటే దర్శనం బ్రో, మంచి దర్శనం జరిగింది. నాకు నా పాత హెల్మెట్ గుర్తొస్తుంది మా, నీకు ఇచ్చేపటి నుంచే చూసిన వెంటనే ప్రేమ గుర్తొచ్చేసింది. అంటే భలే ఉన్నిందని హెల్మెట్. ఇటు వెళ్ళిపోదాం రా, ఇటు వద్దురా నాయన, కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయా. నేను క్లచ్ పట్టుకునే వచ్చినా, 3rd gearలో వచ్చినా మెల్లగా. బా హీరో వచ్చినాడు, పొడుగు హీరో. సో గైస్, మీరు అనుకుంటున్నారా వీడి దగ్గర పాటలే లేవు కదా, వీడు ఎందుకు పెడుతున్నాడు అని అనుకుంటున్నారా. సో నాది వచ్చేసి డైరెక్ట్గా వీడి హరినాథ్కి ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోయింది అనమాట. అంటే చిచ్చి ఏం మాడుతున్నా, నా హెల్మెట్ వచ్చి పాత హెల్మెట్ డైరెక్ట్గా నా ఫోన్కి కనెక్ట్ అయిపోయింది. సో వాడు అడుగుతున్నాడు అప్పటి నుంచి, యారా నీది కనెక్ట్ అయిందరా అనేసి. సో ఇంకా డైరెక్ట్ వాడే వింటాడు ఈ పాటలన్నీ. కాళహస్త్రి అంటే గుర్తొచ్చింది, మనం ఎక్కించుకోవాలి కార్తిక్ని. మచా కాళహస్త్రి అంటే గుర్తొచ్చింది, కార్తిక్ రాడా, క్యాన్సలా.
గాయ్స్ లెట్స్ కంటిన్యూ రైడ్. మన ఫ్రెండ్ అయితే ఒకరు డ్రాప్ అయిపోయారు, మన ముగ్గురమే ఇప్పుడు పోయి వచ్చేద్దాం. సో గైస్ మనకైతే ఇంకా 51 కిలోమీటర్స్ ఉంది. ఇంతసేపు అయితే బైక్ వచ్చేసి ఫ్లేమ్స్ వచ్చింది. ఫస్ట్ టైం లైఫ్లో చిన్న చిన్న ఫ్లేమ్స్ అయితే చూసాను అనమాట స్లిప్ ఆన్లోనే. బట్ అలా చేయడం వల్ల మన బండికి ఏమైందో తెలుసా, పెట్రోల్ అయితే అయిపోయింది గైస్. సో ఇక్కడ చూస్తున్నారా ఈ కొట్టుకుంటుంది. సో అందుకనేసి మనం అయితే ఇంకోసారి చేయాలి. మీకోసం చేద్దాం అనుకున్న టైంకి చూసారా పవర్ బ్యాంక్ చేతిలో పట్టుకున్నాను. నేను వాడుతున్న బ్యాటరీ మైక్ వచ్చేసి అయిపోయింది అనమాట. సో ఇట్లా ఉంటుంది మనది. ఇది ఎందుకు ఇంత ప్రాబ్లం చేస్తుందో నాకైతే తెలియదు. యాక్చువల్గా దీన్ని వచ్చి వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. ఇది కొంచెం హైగా ఉండడం సరికి ఏమవుతుందంటే మనకైతే బ్యాటరీ దుబ్బేటట్టు ఉంది దీని మైక్ది. అందుకే ఎక్కువ అయితే వ్లాగ్ చేయలేకపోతున్నా. ఏం రాలే ఏం చేస్తున్నావు తమ్ముడు? మచ్చా లైఫ్ ఇంకా చాలా ఉంది, ఆశలు చాలా. ఏందా పైకి కూర్చోపోస్తావరా మగాడా? ఏంది దీని ఎత్తి ఇన్స్టాగ్రామ్లో పెట్టి దిగుతారా? అరే కూర్చొద్దు బాగుంటా దానితో పాటు. గాయస్ నా పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే కంట్లో పురుగులు పడ్డాయి. సో గైస్ ఇక్కడ కనిపిస్తుంది పురుగు ఉంది, వైజర్ ఉంది చూసారా, ఇది చూసారా, ఇక్కడ చూసారా వైజర్ చూసారా ఎంత డస్ట్ ఉందో. అద్దాలు కూడా ఉంది గైస్ నా ప్రొటెక్షన్కి. అయినా నా కర్మ ఎప్పుడు చూసినా పురుగులు నా కంట్లో పడతాయి. ఇప్పుడు తీసి నేను క్లియర్ చేశాను బయటికి. అయ్యంతా చాలా ఇరిటేటెడ్గా ఉంది. దానికి తోడు నా బండిలో నేను ఏదో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి గొమ్మని పెట్రోల్ పట్టించుకోకుండా పోనీలే ఇంకొంచెం ముందర పోతే పవర్ పెట్రోల్ ఉంటుంది అని చెప్పి అసలు పెట్రోల్ బంకులే లేవు గైస్. ఊర్లో వచ్చేస్తున్నాను నేను. ఈ నుంచి ఇంకో 7 కిలోమీటర్స్ ఉంది. బండ్లు ఏమో చొక్క పెట్రోల్ లేదు. మా ఫ్రెండ్స్ ఏమో వేరే రూట్లో ఉన్నారు. వాళ్ళు ఏం అర్థం కావట్లేదు నాకు ఇంట్లో పరిస్థితి. ఇంత ఇరుక్కుపోయినాను. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు గైస్ నాకు నిజంగా. ఆగకుండా ఫ్లేమ్స్ వస్తాయని చెప్పి బండికి మొత్తం రెవెల్ ఇచ్చి తప్ప నేను ఉన్న పెట్రోల్ కూడా అయిపోకటే బండి మొత్తాన్ని. అయ్యి ఇంకా ఇరిటేషన్ పోలా నాకు. మోటో వ్లాగింగ్ చేద్దాం అనుకుంటే ఇదేంటి కెమెరా ఆన్లోనే. మోటో వ్లాగింగ్ చేద్దాం అనుకుంటా అంటే దీనికి ఏమంటారు మైక్ కూడా పవర్ అయిపోయింది అనమాట. అది బ్యాటరీ అయిపోయింది, ఏం చేయలేము ఇంకా. 2000 years later. సో గైస్ ఫస్ట్ టైం నేనైతే నా బండి ట్రాక్షన్ అయితే ఆఫ్ చేస్తున్నా ఆఫ్ రోడ్ కోసము. ఈ పక్క పెట్టరా రే విశ్వా, రే ఈ పక్క పెట్టు. సో గైస్ సక్సెస్ఫుల్గా మనమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాము. సో మన బండిని అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నాం చూసారా. స్టాండ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా పార్క్ అయిపోయింది బండి. లైక్ మొత్తంగా తీసుకొచ్చినాం ఇక్కడ దాకా. ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి అయితే వీడియో తీద్దాము. మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు. ఒక్కొక్కరు హాయ్ చెప్పండి బ్రోస్. హాయ్ చెప్పండి. సో ఫుల్ గా చిల్ అయ్యేదానికి వచ్చారంట. బ్రో గూడూరా బ్రో? గూడూరు ఫ్రెండ్స్ మన వాళ్ళు. బీచ్ లో ఆడకదానికి నైట్ ఇక్కడే పడుకున్నాం. ఎట్లుంది బ్రో బీచ్ ఇక్కడ నైట్? ఇక్కడ 12-15 మంది ఉంటది బ్రో. 15 మంది ఉంటాం. ఇక్కడే చికెన్ అంతా తెచ్చుకున్నాం. ఇక్కడే నైట్ వండి తినేహారా మొత్తము? వండి తినేహారు ఇక్కడే? బండి కాదు వండి తిన్నారా? వండి తిన్నాం. నైస్ బ్రో. ఓకే బాయ్ చెప్పండి కెమెరా. through the highways and on we'll go. సక్సెస్ఫుల్ గా మన బండిని అయితే ఇక్కడ పార్క్ చేసామన్నమాట కరెక్ట్గా బీచ్ దగ్గర. సో సూపర్గా అయితే ఉంది. ఆల్రెడీ మన హెల్మెట్ ఏదైతే పడకూడదు అన్నారో అదే హెల్మెట్ని అయితే కింద పడేసాం అనమాట ఆడ. సో అవర్ న్యూ NG రేస్ హెల్మెట్ అయితే కింద పడేసారు వీళ్ళు. రొయ్య మనోడు రొయ్య పట్టాడంటే గైస్ రొయ్య. ఏం రొయ్యలనా? చైనా రొయ్యలు అంటే ఇది. ఫోకస్ ఉండరా బతికే ఉంది తెలుసులేగానే. నేను తిన్నాను రా.
దీంట్లో పెద్ద కూడా వస్తాయంట అన్న, పెద్ద పెద్ద కూడా వస్తాయంట రొయ్యలు. కొంచెం డిఫరెంట్ గా ఉంది. తిని నోట్లోకి వేసుకోద్దండి తిని. గైస్ బీచ్లో అయితే కాస్త బాగా ఎంజాయ్ చేసాం అనమాట. మొత్తం ప్యాంట్ గీంట్ అంతా అసలు మొత్తం షూస్ లోపలంతా కూడా నీళ్ళు వెళ్ళిపోయాయి, మట్టి ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బండి తీయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. ఎట్లా తీస్తానో తెలియదు. అండ్ మోటో వ్లాగింగ్ చేయాలంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ ఉందన్నమాట నెల్లూరు. డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిన తర్వాత మోటో వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు దాకా నేను ఇక్కడ నుంచి బైక్ ఫస్ట్ తీసుకెళ్ళిపోవడమే పెద్ద టాస్క్. ఇంకోటి ఏంటంటే పెట్రోల్ కానీ లేదు బండిలో. సో పెట్రోల్ బంక్ కూడా ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ ఉంది. సో వాళ్ళని పుష్ బ్యాక్ ఇమ్మని చెప్తా. ఇంత పెద్ద ప్రాసెస్లో మనకి మోటో వ్లాగింగ్ అవ్వదు. సో బైక్ని అయితే ఫస్ట్ బయటికి తీద్దాం. పోండి బ్రో. సో గైస్ బయలుదేరే ముందు మన వాళ్ళు అయితే కళ్ళు తాగారనమాట. ఒక బాటిల్ కూడా తీసుకున్నారు. కళ్ళు అంత నచ్చిందరా నీ కళ్ళు? సో మనోడికి అయితే ఫుల్గా అయితే కళ్ళు నచ్చి మొత్తం సో గైస్ కళ్ళు తాగాలంటే ఇదే మాకొక్క అదేంటది తాగుతా రేక్ అంటారా? దాంట్లో అప్పుడు అన్నం తింటుంది ఒక దినాల్లో అప్పుడు పెద్దోళ్ళవి. ఓకే పెద్దోళ్ళు రేకలు కట్టి అన్నం పెట్టేది మాకు. ఓకే థ్యాంక్స్ అక్క. గాయస్ బండి కొన్న ఫస్ట్ రోజు నుంచి ఇప్పుడు దాకా బండి ఏ రోజు పెట్రోల్ అవ్వలేదు గాయస్. ఫస్ట్ టైం జీవితంలో బండి పెట్రోల్ అయిపోయింది. బండిలో పూర్తిగా పెట్రోల్ అయిపోయింది. బండి ఆన్ కాదు. ఇంకా ఈ ఊరిలో ఇరుక్కుపోయి ఉన్నాము. ఇక్కడ ఎక్కడ పెట్రోల్ లేవు. దొరికిన లూజ్ పెట్రోల్ దొరుకుతుంది. అది మన బండికి పట్టలేము. వీడికి ఇచ్చేస్తా బండి. నేను పుష్ బ్యాక్ ఇస్తా బండిని. గైస్ ఇందాక 500కి పెట్రోల్ పట్టించాను గైస్. ఎందుకంటే అక్కడ ఆయిల్ సరిగ్గా ఉంటుందో లేదో మనం ఇంకా మంచిగా పట్టిద్దాం అనేసి. మళ్ళీ బండి ఆగిపోయింది గైస్. సెకండ్ టైం, సింగిల్ డేలో సెకండ్ టైం. నా సిచ్యువేషన్ కూడా ఏం బాగాలేదు. నేను అందుకే ఇంటికి పరిగెత్తాను. నిజం చెప్పాలంటే పొట్ట బాగా తిప్పుతాను నాకు. ఏం చేద్దాం చెప్పండి. ఒక పక్క అది, ఒక పక్క ఇది. దిస్ ఈస్ ది అన్లక్కీయెస్ట్ డే బా. నాకు మెంటల్ ఎక్కేసింది నాకు ఈరోజు ఫస్ట్ టైం. పక్క లేదు. వినిపిస్తుంది ఏమన్నా? గైస్ ఇంటికి రిటర్న్ వస్తుంటే నాకు కొత్త ఐఫోన్ కేబుల్ ఇరిగిపోయింది గైస్. జస్ట్ నిన్ననే కొన్నాను అనమాట కొత్త కేబుల్ని. అప్పుడే చూసారు ఇక్కడ ఇరిగిపోయింది. సో ఏం చేయలేము, ఇంక పడేస్తున్న కేబుల్ని అయితే. ఇది ఒక పక్క. ఫైనల్గా మనమైతే తిరుపతికి రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా కేబుల్ కొనుక్కునేదానికి వచ్చేసాము. ఎందుకంటే మన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ కేబుల్ ఇంపార్టెంట్. చూడండి ఆన్ కూడా అవ్వట్లేదు ఫోను. ఇప్పుడు దీంతో నాకు చాలా పని ఉంది. ఈరోజు ఈవినింగ్కి వీడియో అంతా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కదా. సో ఇంకేం చేయలేము. నా లైట్నింగ్ కేబుల్ ఇవా గైస్. మనం కేబుల్ కొనేసినాము. ఇప్పుడు బైక్ని కూడా ఒకసారి ఊరికే వాష్ చేయించేద్దాం. ఎందుకంటే బీచ్ దగ్గరికి తీసుకెళ్ళాం కదా బండిని. క్లీన్గానే ఉంది, బట్ ఎందుకో అది నాకు కొంచెం నచ్చదు అనమాట. అట్లా మొత్తం మొట్టు ఉంటుంది కాబట్టి. సో గైస్ వెంటనే వెళ్ళి కేబుల్ కొనుక్కోవడానికి గల రీజన్ ఏంటంటే మా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అంటే యాపిల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సీ టైప్ అనమాట.
సో ఎక్కువ అన్ని సీ టైప్ నువ్వు వాడుతున్నాము. ఇది ఒక్కటే లైట్నింగ్ ఉంటుంది అండ్ 14 Pro Max ఉంది, అది కూడా లైటింగ్ అనమాట. సో 14 Pro Max, 13 Pro Max, దాని తర్వాత ఎయిర్ పాడ్స్, ఈ మూడింటికి ఒకే కేబుల్ వాడుతా ఉన్నా. యాక్చువల్గా నా దగ్గర 4 ఉన్నాయి. మీకు తెలిసిందే కదా యాపిల్ కేబుల్స్ అనేవి ఊరుకోమంటేనే ఇరిగిపోతూ ఉంటాయి అనమాట అవి సైడ్ నుంచి. అండ్ దాంతోపాటు ఒకటి పోతూ ఉంటుంది కదా, ఒకదానికైతే పని చేయడమే మానేసింది. సో ఇంకా ఏం చేస్తాం, ఇంకా వెంటనే కొనేసాను ఇంకో కేబుల్. యాక్చువల్గా ఆ పాత కేబుల్ కొనింది కూడా ఆ రీజన్తోనే కొన్నాను, పోయిందని చెప్పేసి. బట్ ఇప్పుడు ఇంకోసారి కొనాల్సి వచ్చింది. సో యా గైస్, నా జీవితంలో ఫస్ట్ టైం గైస్ నా బండి 2 సార్లు పెట్రోల్ ఆగిపోయింది. రీజన్ కనుక్కుంటే యాక్చువల్గా బయట పెట్టిస్తాం కదా పెట్రోల్, క్వాలిటీ కనుక లేకపోతే చాలా ఫాస్ట్గా డ్రైవ్ అవుట్ అయిపోయి బండి అయితే ఆఫ్ అయిపోతుంది అంట. సో దానికి ఆక్టైన్ బూస్టర్స్ అండ్ దాని తర్వాత క్లెన్సర్స్ అనేది కొన్ని వస్తాయన్నమాట. అవి వేసుకుంటే కొంచెం ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇంప్యూరిటీస్ అని క్లియర్ అవుతాయని చెప్పినారు. అది కూడా చూడాలి, వెళ్ళి ఇంకోసారి ఏదైనా తిరుపతికి పంపించారో ఎట్లా చేయాలి. నాకు కనుక షోరూమ్ పక్కనే ఉంటే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి. చాలా దూరం అయిపోయింది నాకు, బెంగళూరు పోవాలన్నా 200 kilometers ప్లస్ పోవాలి నేను, 250 టు బి ఎగ్జాక్ట్. అంటే చెన్నై అంటే నేను ఇంకా చెన్నై పక్క పోను, అది ఏమో నాకు చెన్నైకి అంత అనిపించదు. క్లోజ్ చేసినట్టున్నారు వీళ్ళు. లో గేర్లో హై ఆర్పిఎంలో వెళ్తున్నాను, ఎందుకంటే పెట్రోల్ బంక్ పక్కనే ఉంది, అక్కడ దాకా పెట్రోల్ అయిపోవాలని చెప్పేసి. సో ఉన్న పెట్రోల్ అయితే అయిపోగొట్టేద్దాం అనేసి నేనైతే ఆలోచిస్తాను. నా దగ్గర ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి నా ఫోన్పేలో కూడా ఎక్కువ డబ్బులు ఉండవు. ఐ మీన్ ఫోనే పని చేయకపోతే ఫోన్పే పని చేస్తుంది. సో నా దగ్గర ఉన్న క్యాష్తో ఎంత ఉందో అంత పట్టించేస్తా పెట్రోల్ అయితే. పవర్ పెట్రోల్ ఉంది కదా, పవర్ పెట్రోల్ ఉంది కదా, పవర్ అయిపోయింది మళ్ళీనా? నా చాలా రోజులు అయిపోయింది పవర్ అయిపోయి. ఇప్పుడు ఒక్క అరగంట ముందే అయిపోయింది. సరే 1000 రూపాయలకి పట్టాను, లేకపోతే ఒక పని చేయి 500కి పట్టు, పెట్రోల్ ఫుల్ టైం ఇది పవర్ వచ్చినాక మళ్ళీ టాప్అప్ చేసుకుంటా. గాయస్ చూసారా, ఇప్పుడు నేను జస్ట్ 500కి పట్టిస్తే కూడా బండి 2 పాయింట్లు వచ్చేసింది. అండ్ దాంతోపాటు నేను మళ్ళీ ఇండియన్ ఆయిల్లో పట్టిస్తే కూడా 200, ఐ మీన్ 500 పట్టించినా కూడా మళ్ళీ ఇంకో 2 పాయింట్లు అయితే వచ్చినాయి. అంటే నాకు అర్థం కావట్లే, అక్కడ ఊరోడు నాకు నేను స్కామ్ చేసినాడా, 300కి వేసినాడా లేకపోతే తక్కువకి వేసినాడా నాకు తెలియదు. బండి అయితే నాది ఆగిపోయింది. నేనైతే 500 ఫోన్పే అయితే చేసినాను. సరే ఇంకేం చేయలేం, చూసుకోండి గైస్. నేనైతే యాక్చువల్గా చాలా ట్రస్ట్ చేస్తున్నాను అనమాట. ఇట్లా నేను చూడను, ఏమంటారు నెంబర్స్ని కానీ ఏం కానీ చూడను, ఎందుకంటే నమ్మకం. మా ఊర్లో కానీ తిరుపతిలో కానీ ఆడన కానీ నేను మొత్తం చూడను, కొడతారులే న్యాయం ధర్మంగా అనేసి అనుకునేటువంటి. అమ్మ గొడవ ఈరోజు తెలిసింది, చాలా జాగ్రత్తగా ఉండాలని. లైక్ నేను వాళ్ళేం తప్పు పట్టట్లా, లైక్ ఎవరిని తప్పు పట్టట్లా, ఏమో మనకు తెలియదు, మనం మిస్టేక్ అయి ఉండొచ్చు, నిజంగా పట్టి మనకు బండి యావరేజ్ ఇవ్వకపోయి ఉండొచ్చు, చాలా అంటే నేను చెప్పాను కదా ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటే బైక్ అనేది యావరేజ్ రాదు మనకి, బండి ఫ్యూయల్ కనుక సరిగ్గా లేకపోతే. సో దానివల్ల కూడా ఉండొచ్చు, నేను ఎవరిని ఏం బ్లేమ్ చేయట్లేదు. బట్ ఏంటంటే కొంచెం చూసుకోండి పెట్రోల్ పట్టించేటప్పుడు, ప్రతి ఒక్కసారి చూసుకుంటూ ఉండండి. ఇంకా నేనైతే ఇంకోసారి మిస్టేక్ అయితే రిపీట్ కానీ, ఎందుకంటే చాలా రిస్కీ ఇది. ఫుల్ ట్యాంక్ పట్టించేసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు, వాడు 100 రూపాయలు స్కామ్ చేసినా కూడా దాని తర్వాత మనం ఏమైనా చూసుకోవచ్చు. బట్ మనం పట్టించేదే కొంచెం తక్కువగా పట్టించేటప్పుడు బండి అయిపోయింది అనుకోండి అడ్డంగా రోడ్డు మీద, దానికి మించిన వరస్ట్ సిచ్యువేషన్ కూడా ఉండదు. ఎగ్జాంపుల్ టుడే నేనేమనుకున్నా, నార్మలే కదా 500 పట్టించేసుకున్నాము, ముందర ఏదైనా పెట్రోల్ కొనుక్కుంటుంది కదా అక్కడ పవర్ దొరుకుతుందేమో అనుకున్నా. నాకేం తెలుసు 22 కిలోమీటర్లు ఏంది, ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దాకా నాకే పెట్రోల్ బంక్ కనిపించలే. నాయుడుపేట ఎంటర్ అయ్యేటప్పుడు నాకైతే కనిపించింది, హెచ్పి కనిపించింది రైట్ సైడ్ ఆపోజిట్లో. దాని దగ్గరికి పోయి చూస్తే హెచ్పి బంక్ అది క్లోజ్డ్ అనమాట, జస్ట్ హెచ్పి అని ఉంది అంతే బోర్డులు, ఆడ పనిచేసేది ఏం లేదు. దానికి ముందే ఇండియన్ ఆయిల్ ఉంది, ఇంకొంచెం ముందర పోయి ఇండియన్ ఆయిల్లో పట్టించుకున్నా. ఇండియన్ ఆయిల్ యాక్చువల్గా నేను ఎక్కువ ఇండియన్ ఆయిల్ ప్రిఫర్ చేయను, బట్ ఎందుకు ఈరోజు చాలా బాగా అనిపించింది నాకు ఇండియన్ ఆయిల్. చలో ఇంట్లో కలుసుకుంటాం. సో గైస్ ఫైనల్గా నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట. వచ్చిన వెంటనే మన హెల్మెట్ని అయితే మొత్తం నీట్గా వైజర్ అంతా క్లీన్ చేశాను. ఇక్కడ అంతా మొత్తము ఏమంటారు దోమలు పురుగులు అన్నీ చాలా ఎక్కువ పడి ఉన్నాయి అనమాట దీని మీద. ఇదే కాదు ఇక్కడ చూస్తున్నారా దీని మీద కానీ మొత్తం క్లీన్ చేశాను నేను, జాకెట్ మీద కానీ గ్లౌజెస్ మీద కానీ. సో వీటిని కూడా నీట్ క్లీన్ చేశాను కాబట్టి ఇప్పుడు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతా. ఫస్ట్ మన ముస్టాక్ ఓషన్ ఫేస్ వాష్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకునేసి ఇంక మొత్తం స్నానం చేసుకుని ఇంకా డైరెక్ట్ నిద్రపోవడమే. ఫుల్ టైర్డ్గా ఉన్నాను గైస్. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఈరోజే వ్లాగ్ పొద్దున్న 3 AM స్టార్ట్ చేసిన వ్లాగ్ని అయితే ఇప్పుడు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఇలాంటి కంటెంట్ అనేది ఖచ్చితంగా నేను మీకోసం ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి. ఎవ్రీడే ఇలానే ట్రై చేస్తుంటా, 2 days once ఒక వీడియో అన్న పెడతాను, ఎందుకంటే కొంచెం
రెస్ట్ తీసుకోవాలి కదా ఒక రైడ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత. సో 2 days వన్స్ అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే పెడతాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.